మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా తన నియోజకవర్గంలో పర్యటించారు వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం సంతోషమన్నారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నానంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి కేబినెట్ లో పాలమూరు జిల్లాకు ముచ్చటగా 3వ మంత్రి పదవి వరించింది. రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావు తర్వాత 3వసారి మంత్రిగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి మామనాడు జిల్లాకు వచ్చారు. వారితో సొంత జిల్లాకు వస్తున్న తర్వాత కాన్స్టిట్యున్సీకి వెళ్తున్న సందర్భంలో ఆయనకు సంబంధించి ఆయన ఎట్లా ఘన స్వాగతం వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది, ఈ పరిణామం ఊహించారా మీరు? మన ఉమ్మడి జిల్లా, మన జడ్చల్ల, షాద్నగర్ కానీ జడ్చల్ కానీ చిన్నగా ఉన్నప్పటికీ పేరు చెప్పుకుంటూ వచ్చిన జిల్లా. ఈ జిల్లాలో మారుమూలన మక్తల్కి, దాంట్లో ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో మొదట స్టార్ట్ చేసిన నా తమ్ముడు అనిరుద్ధు, దాంతోపాటు అందరూ కూడా ముక్తకంఠంతో మాకు ఎలాంటి కాంట్రవర్సీ లేదు, మా శ్రీహరికి మినిస్టర్ చేయాలని చెప్పేసి అడగడం అనేది ఇది ఉమ్మడి జిల్లాలకు ఉన్నటువంటి ఒక పట్టు. కాబట్టి ఒక బీసీ నాయకుడు ఒక పార్టీని అట్టుపెట్టుకుంటే ఈరోజు కౌన్సిలర్ నుంచి అంచెలంచెలుగా పార్టీ తీసుకొని మంత్రివర్గం చేర్చుతాననేది ఒక పెద్ద నినాదం. కాబట్టి ఈ సబ్జెక్ట్లో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పార్టీ కన్నతల్లి లాంటిది. మరి ఈరోజు పార్టీ తనను నమ్ముకున్న ఒక కార్యకర్తకు ఈరోజు ఈ స్థానం ఇచ్చింది. సదా మేము ఎంగి ఉన్న ఎమ్మెల్యే అందరం కూడా పార్టీకి రుణపడి ఉంటాం. 100% మరీ ముఖ్యంగా మన పార్లమెంట్లో మన ఉమ్మడి పార్లమెంట్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని డెవలప్మెంట్ చేసి ఖచ్చితంగా ఏ నమ్మకం అయితే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఏ నమ్మకంతో ఇచ్చారు, రాహుల్ గాంధీ గారు ఏ నమ్మకంతో మనం గుర్తుపెట్టారు, ఆ నమ్మకాన్ని నిలబెడతామని తెలియజేస్తాం. మీకు ఏ శాఖ వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? ఒకవేళ మీ వ్యూ పార్టీ అధిష్టానం ఏమి. సో మొత్తానికి తాను ఊహించలేదు ఈ పరిణామాన్ని. ఖచ్చితంగా తనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏ పదవి ఇచ్చినా, ఏ శాఖ ఇచ్చినా దానికి న్యాయం చేస్తామని చెప్పి మంత్రి శ్రీహరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 మహబూబ్ నగర్.